నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తల్లోని వివరాలు చూద్దాం. జూన్ 21న విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా యోగా ఉత్సవాలు ఊపందుకున్నాయి. పురాతన బౌద్ధ క్షేత్రం వేదికగా యోగా సాంస్కృతిక ప్రదర్శనలు ఆకర్షణగా మారాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. వందలాదిగా విద్యార్థులు, యోగా అభ్యాసకులు యోగాసనాల్లో పాల్గొన్నారు. సాలిహొండం పర్వత పరిసరాల్లో శరీర ఆరోగ్యం, మనస్సు ప్రశాంతత ఆలాపనతో మారుమ్రోగుతుంది. బౌద్ధ విరాసత నేపథ్యంలో యోగా ప్రదర్శనలు సాంస్కృతిక ఘనతను ఎల్లగెత్తుతున్నాయి. విశాలమైన వంశధార నడి ఒడ్డున శరీర మనస్సు సమతుల్యానికి ఓ అనుభూతి. జిల్లా యోగా టీంలు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఆరోగ్యాంధ్ర లక్ష్యంతో ముందుకు సాగుతున్న యోగాంధ్ర 2025 ఈవెంట్కు సాలిహొండం చారిత్రక వేదికగా నిలిచింది. పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన సాలిహొండం చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసినటువంటి మా సోదర సోదరిమలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమం ద్వారా గారు, మరి స్థానిక శాసనసభ్యులు శంకర్ గారు, ఆర్టీఓ గారు, అంతా డిఆర్ఓ గారు, చాలా మంది పెద్దలందరూ కూడా వచ్చారు. డిఎస్పీ గారు. ఇది ప్రపంచ యోగా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఆ దినోత్సవం అందరినీ కూడా యోగాతో జోడించాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడికక్కడ చేస్తున్నాం. అయితే ఈ రోజు ఈ కార్యక్రమం కూడా పెట్టి ఏదో 1000 మందితో చేస్తామని అనుకుంటే సుమారు 3000 మంది ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారనంటే యోగా పట్ల ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల చేయడం కాదు, మనం అందరం కూడా ప్రతి రోజు యోగా చేయాల్సినటువంటి అవసరం ఈ రోజు మన ప్రపంచంలో, మన జీవితంలో ఉంది. ఈ రోజు ఆరోగ్యం పట్ల చాలా మంది ఈ రోజు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని పనులు చేసుకున్నా సరే. త్యాగనిరతికి ప్రతీక బక్రీద్ అని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా నగరంలోని జామియా మసీదులో ప్రత్యేక నమాజ్లు శనివారం నిర్వహించారు. ఈ నమాజ్లో జేసీ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం జేసీ మాట్లాడుతూ ఇస్లాం మతధర్మం 5 మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉందని, ఇందులో ఏ ఒక్కదానిని విస్మరించినా విశ్వాసం పరిపూర్ణం కాదన్నారు. ముస్లింలు రెండో పెద్ద పండుగగా జరుపుకునే బక్రీద్ త్యాగాల సందేశాన్ని తెలియజేస్తుందన్నారు. దేవుడు చూపిన మార్గంలో నడవాలని ఈ పండుగ తెలియజేస్తుందన్నారు. మానవ జీవితానికి పరమార్థం లభించాలంటే ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని తెలిపారు. ఇది కేవలం వేడుక మాత్రమే కాదు, భక్తి, త్యాగం, ప్రేమ, సహనం, సమానత్వం, మానవతా విలువల రూపం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ ఇమాం, ప్రభుత్వ కాజీ అబ్దుల్ వహాబ్, జియావుర్ రెహమాన్ రజ్వీ, నగర్ టీడీపీ మైనార్టీ విభాగం అధ్యక్షులు షేక్ నిజాముద్దీన్, ప్రధానమంత్రి 15 సూత్రాల అమలు కమిటీ పూర్వ సభ్యులు బహదూర్ భాషా, టీడీపీ మైనార్టీ నాయకులు రోషన్ భాషా, ముస్లిం మత పెద్దలు, నగర్ నలుమూల నుంచి వచ్చిన పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు. मुबारकबाद। जैसा कि आप सब जानते हैं कि ईद उल अज़हा का दिन कुर्बानी का दिन है। कुर्बानी सिर्फ एक जानवर की कुर्बानी नहीं, पर जो भी हमारे इंसान के अंदर बुराइयां हैं उन सब की कुर्बानी भी है। तो आज ईद उल अज़हा के मौके पर सभी शिक अक़लमा की तरफ से ईद मुबारक। ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద గంజాయితో పట్టుబడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం చిన్ననాయుడు వెల్లడించారు. శుక్రవారం ఇచ్చాపురం సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. నిందితుడి నుంచి సుమారు 17 కేజీల 450 గ్రాముల గంజాయిని ఇచ్చాపురం టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేశామని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ప్రజా రవాణా సంస్థ విజయనగరం జోన్ పరిధి శ్రీకాకుళం జిల్లాలో వివిధ బస్ స్టేషన్లలో 6 స్థలాలను 15 ఏళ్లకు లీజుకు ఇచ్చే ప్రాతిపదికన టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం బిట్ 3 1113 చదరపు గజాలు, టెక్కలి బిట్ 1 5378 చదరపు గజాలు, బిట్ 2 5378 చదరపు గజాలు, ఆమదాల వలస పాత బస్ స్టేషన్లో బిట్ 1 3750 చదరపు గజాలు, బిట్ 2 3750 చదరపు గజాలు, హెచ్ఆర్లో బిట్ 1 1162 చదరపు గజాల ఖాళీ స్థలాలు లీజుకు ఇస్తామన్నారు. ఈ ఖాళీ స్థలాల వివరాలపై ఈ నెల 10వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీకాకుళం బస్ స్టేషన్లో 2వ అంతస్తులో గల డ్రైవర్ల శిక్షణ కళాశాలలో ప్రీ బిల్డర్స్ సమావేశం నిర్వహించబడును. టెండర్ల డాక్యుమెంట్లు, స్థలాల వివరాలు, వాటికి సంబంధించిన డ్రాయింగ్ ఆర్టీసీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు.
బిడ్ సంబంధిత డాక్యుమెంట్లు ఈ నెల 17వ తేదీ ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆఫ్లైన్లో సమర్పించవచ్చునని పేర్కొన్నారు. అర్హత కలిగిన బిడ్లు అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వారి కార్యాలయం జోనల్ వర్క్ షాప్ వీటి అగ్రహారం విజయనగరం వద్ద ఖరారు చేయబడుతున్నారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు టెండర్లో పాల్గొని ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరడమైందని తెలిపారు. మరిన్ని వివరాలకు డిప్యూటీ ఈఈ శ్రీకాకుళం వారిని 9346045369 నంబర్లకు సంప్రదించవచ్చునని తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా ఆదుకునే విధంగా కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. జలుమూరు మండలం చల్లవానిపేట పిఏసిఎస్ కార్యాలయం వద్ద రైతులకు రాయితీపై వరి విత్తనాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సబ్సిడీపై వీటిని అందిస్తున్నామని ఈ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, జెడ్పీటీసీ ప్రతినిధి మెండ రాంబాబు, మండల పార్టీ అధ్యక్షులు వెలమల రాజేంద్రనాయుడు, సర్పంచులు దొంగ స్వామిబాబు, పంచిరెడ్డి రామచంద్రరావు, బగ్గు గోవిందరావు, జలుమూరు మార్కెట్ కమిటీ చైర్మన్ తర్ర బలరాం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భైరి భాస్కర్ రావు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఎంపీడీఓ, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మరో ముందడుగు పడింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో బోయింగ్ ఇండియా సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా శ్రీకాకుళం ప్రభుత్వ రిమ్స్ వైద్య కళాశాల ఆసుపత్రికి 45 లక్షల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను అందజేసింది. ఈ పరికరాలను శుక్రవారం జీజీహెచ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా ఆయన ప్రారంభించారు. అనంతరం రిమ్స్ వైద్య కళాశాల ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కేవలం 6 వారాల్లో అత్యవసర పరికరాలను అందించిన బోయింగ్ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నం వెళ్లి పరీక్షలు చేయించుకునే అవసరం లేకుండా స్థానికంగా సేవలు అందించే వీలుగా ఈ పరికరాలు ఉపయోగపడతాయని అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో లభించే నమ్మకాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా కలిగించేందుకు కృషి చేస్తామని, అందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆసుపత్రుల్లో పచ్చదనం, పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న కేంద్ర మంత్రి చిన్న చిన్న పరికరాల కొరత పెద్ద సమస్యగా మారకుండా చూడాలని సూచించారు. నేను మీ టీంలో భాగమవుతా, ప్రతి నెల ఆసుపత్రిని పరిశీలిస్తాను, నిధులు తెస్తాను, మంచి మార్పు తీసుకురావాలి అంటూ సిబ్బందికి ప్రేరణనిచ్చారు. టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగిస్తూ ముందడుగు వేయాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ స్వప్నల్ ధన్కర్ పొన్కర్ మాట్లాడుతూ 6 వారాల్లో బోయింగ్ సిఎస్ఆర్ నిధుల ద్వారా ఆసుపత్రికి పరికరాలు అందడం తన జీవితంలోని వినూత్న అనుభవం అని తెలిపారు. కనీసం 15 ఏళ్ల పాటు పనిచేసేలా ఒప్పందం చేసుకోవడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గుండు శంకర్, బోయింగ్ ఇండియా నుంచి డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ రజత్, అమృత, రోహిత్, అలాగే జీజీహెచ్ రిమ్స్ వైద్యులు డాక్టర్ మురళీకృష్ణ, సూపరింటెండెంట్ డాక్టర్ అమూల్య, డాక్టర్స్ ఫర్ యూ సంస్థ నుంచి జైన్ తదితరులు పాల్గొన్నారు. భక్తి, త్యాగం, కరుణకు బక్రీద్ పండుగ ప్రతిరూపమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి బక్రీద్ త్యాగానికి ప్రతీక అని, త్యాగ గుణాన్ని చాటి చెబుతుందని పేర్కొన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా దేవుడిపై విశ్వాసాన్ని ఉంచి సన్మార్గంలో జీవనాన్ని సాగించాలనే గొప్ప సందేశాన్ని బక్రీద్ పండుగ మానవాళికి ఇస్తుందని అన్నారు. తమకు కలిగిన దాంట్లో ఇచ్చే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని బక్రీద్ పండుగ తెలుపుతుందని పేర్కొన్నారు. ఈద్ ముబారక్, త్యాగ బుద్ధిని, నిజమైన భక్తి ప్రపత్తలను కలిగి ఉన్నవారే దైవ కృపకు పాత్రలు అవుతారనే సూక్తిని బక్రీద్ మనకు తెలియజేస్తుందని పేర్కొన్నారు. మహిళా పోలీస్ స్టేషన్ కు సమస్యలతో వచ్చే మహిళా ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలపై సానుకూలంగా స్పందించి సత్వరమే న్యాయం చేకూర్చాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి స్టేషన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆకస్మికంగా మహిళా పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్లో రిసెప్షన్ కేంద్రాలు, పలు రికార్డుల నిర్వహణ తనిఖీ చేసి సిబ్బంది వివరాలపై ఆరా తీశారు. భార్య భర్తల మధ్య వచ్చే చిన్నపాటి మనస్పర్ధల వలన గొడవలు పడి సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారని, అలాంటి వారికి పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ ఇచ్చి సంసారాన్ని చక్కదిద్దే చొరవ తీసుకోవాలని సూచించారు. పెండింగ్లో ఉన్న కేసులు, ఎన్బిడబ్ల్యూలను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తూ ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలని పలు అంశాలపై జిల్లా ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ఎంట్రన్స్ రాసి ర్యాంకులు పొందిన విద్యార్థులు ఫోన్ నెంబర్లకు సందేశం వచ్చినట్లయితే వారు కళాశాలలకు వెళ్లి సీట్లను ఖరారు చేసుకోవాలని గురుకులాల జిల్లా సమన్వయకర్త గుంపుల గ్రేస్ ఒక ప్రకటనలో కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థి అప్లికేషన్లో నమోదు చేసిన ఫోన్ నెంబర్కి మెసేజ్ రూపంలో కానీ సంబంధిత పాఠశాల లేదా కళాశాల నుండి సమాచారం తెలియజేస్తారని, వెంటనే నేరుగా పాఠశాల లేదా కళాశాలకు వెళ్లి సీటు ఖరారు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9701736862 లేదా
8331005217 నెంబర్లకు సంప్రదించాలని కోరారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పనిచేయాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉద్యోగులకు సూచించారు. ఆసుపత్రిలో ఉన్న లోపాలన్నింటినీ గుర్తించామని, త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. జిల్లాలోని జీజీహెచ్ అభివృద్ధిపై శుక్రవారం జిల్లా కలెక్టర్ సౌటదినకర్ పున్కర్, స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్యుల సేవాపరంగా కమిట్మెంట్ ప్రశంసనీయమని కొనియాడిన మంత్రి, ఇతరత్ర సమస్యలు ఉన్న సేవలలో వెనుకడుగు వేయకుండా పనిచేస్తున్నారని, ఇది అభినందనీయమని అన్నారు. వచ్చే నెలలో వైద్య కళాశాల విద్యార్థులతో ప్రత్యక్షంగా ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రి సామర్థ్యం పెరిగిన నేపథ్యంలో విద్యుత్, మురుగునీటి వ్యవస్థల బలోపేతానికి తగిన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. సిబ్బంది ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని, ఆసుపత్రి భవనాలపై సౌర విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటు కోసం ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అమూల్య మాట్లాడుతూ, 300కు పైగా ఏసీల వార్షిక నిర్వహణ, 60 కంప్యూటర్ల సంరక్షణ కోసం 12.25 లక్షల అవసరమని వివరించారు. వర్షాకాలంలో రేడియాలజీ విభాగంలోకి నీరు చొరబడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ సమీక్షలో ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ రాజశేఖర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవి వెంకటాచలం, పలు విభాగాధిపతులు పాల్గొన్నారు. భారత్లో పేదల సంఖ్య తగ్గాలని తాజాగా ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. 2011-12లో 27.1% ఉన్న పేదరికం రేటు 2022-23కి 5.3% తగ్గిందని తాజాగా వరల్డ్ బ్యాంక్ నివేదిక పేర్కొంది. 2011-12 నాటికి 344.47 మిలియన్ల ప్రజలు పేదరికంలో మగ్గిపోయారని, ఇప్పుడు వారి సంఖ్య 2022-23 నాటికి 75.24 మిలియన్ల ప్రజలే పేదరికంలో ఉన్నారని, వీరి సంఖ్య 11 ఏళ్ల కంటే ఇప్పుడు బాగా తగ్గిందని ఈ నివేదిక పేర్కొంది. అంటే దాదాపు 11 సంవత్సరాల్లో 269 మిలియన్ల ప్రజలు తీవ్ర పేదరికం నుండి బయటపడ్డారని ఈ నివేదిక స్పష్టం చేసింది. ప్రధానంగా 2011-12 నాటికి భారత్లో అత్యంత పేదవారిలో 65% మంది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఉన్నారు. అయితే 2022-23 నాటికి ఈ రాష్ట్రాల్లో పేదరికం 2 వరకు తగ్గింది. పేదరికాన్ని తగ్గించడంలో ప్రధాని మోడీ నాయకత్వం తీవ్రంగా కృషి చేసిందని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాలతో పాటు గృహ నిర్మాణం, ఇంధనం, బ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి చర్యలు తీసుకోవడం వల్లే పేదరికం తగ్గిందని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. గుండెకోట ఎన్కౌంటర్లో అమరుడైన కామ్రేడ్ నంబాల కేశవరావు సంతాప సభ వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని సిపిఐ క్రాంతి భవనంలో ఈ రోజు జరిగింది. ఈ సభలో ప్రధాన వక్తగా మాట్లాడిన సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రసాద్ మాట్లాడుతూ, నంబాల కేశవరావును మోడీ ఫాసిస్ట్ ప్రభుత్వం హత్య చేయడమే కాకుండా తన మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వలేదని, అంతేకాకుండా కనీసం చితాభస్మం ఇస్తే హిందూ ధర్మం ప్రకారం కర్మకాండలు చేసుకుంటామని అడిగినా దానికి కూడా అనుమతి నిరాకరించారని ఆ కుటుంబ సభ్యుల ఆవేదన సమాజాన్ని కదిలించిందన్నారు. వాస్తవానికి ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో మోడీ, అమిత్ షా, బీజేపీ కూటమి ప్రభుత్వం హిందువులను రక్షించే పేరిట వారిలో పేదలుగా ఉన్న ప్రజలపై, ఇతర మైనారిటీ మత ప్రజలపై దాడులు చేస్తూ కార్పొరేట్ శక్తులకు భూమిని, అడవిని, నీటిని అప్పగించడానికి పూనుకుంటున్నారని అన్నారు. ఈ సభలో సిపిఐ పార్టీ నుండి తిరుపతిరావు, సిపిఎం నుండి కె మోహన్ రావు, సిపిఐ కె తాండ్ర అరుణ, అమరవీరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర నాయకులు జోగి కోదండం, సిఎల్సి జిల్లా అధ్యక్షులు పత్రి దానేషు, సామ్నా రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా రెడ్ క్రాస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్లో 4 తలసేమియా రోగులకు 5వసారి రక్తం మార్పిడి చేశారు. ఈ సందర్భంగా రోగులకు, వారితో వచ్చిన వ్యక్తులకు ఉచిత భోజనం, ప్రయాణ సదుపాయాలను కల్పించడం రెడ్ క్రాస్ చేసిన అదనపు సేవగా నిలిచింది. అలాగే టెక్కర్లోని ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కాలేజ్లో జరిగిన సమ్మర్ క్యాంప్లో ఎన్సీసీ 14A బెటాలియన్కు చెందిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల జోన్కు చెందిన 712 మంది క్యాడెట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ శిక్షణ 2 విడతల్లో జరిగింది. మొదటిది బేసిక్ లైఫ్ సపోర్ట్, సిపిఆర్ అవగాహన కాగా, రెండవది విపత్తు నిర్వహణపై దృష్టి సారించింది. యువతలో అత్యవసర పరిస్థితుల్లో స్పందించే నైపుణ్యాలను పెంపొందించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం. రెడ్ క్రాస్ జిల్లా శాఖ చేపట్టిన ఈ సేవా కార్యక్రమాలు స్థానికంగా ప్రశంసలు అందుకున్నాయి. చిరుధాన్యాలతో ఒకటైన కొర్రల్లో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలు ఏంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రోగం ఏదైనా సరే కొర్రలతో పరిష్కారం పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పోషణ విషయానికి వస్తే మిల్లెట్స్ ఎల్లప్పుడూ పై చేయి సాధిస్తాయి.
కొర్రలను తినడం వల్ల నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు అనేక మందికి నాడీ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. అవి రాకుండా ఉండాలంటే రోజు కొర్రలను తినాలి. అల్జీమర్స్ ఉన్నవారు కొర్రలు తినడం వల్ల ఫలితం ఉంటుంది. కొర్రలలో అనేక రకాల బి విటమిన్లు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, మెదడును యాక్టివ్గా ఉంచుతాయి, మెదడు అభివృద్ధికి సహాయపడతాయి, మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతాయి. దీంతో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. కొర్రలలో ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటుంటే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలకు ఆక్సిజన్ సరిగ్గా అందుతుంది. కొర్రల్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. వీటిలోని కాల్షియం ఎముకల దృఢంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. కొర్రల్లో ఉండే విటమిన్ B1 గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారు కొర్రలను తింటుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారికి కొర్రలు చక్కని ఆహారం. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు రోజు కొర్రలను తింటుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. దీంతో హార్ట్ అటాక్లు రాకుండా చూసుకోవచ్చు. మలబద్ధకం సమస్య ఉన్నవారు రోజు కొర్రలను తింటుంటే ఫలితం ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అధిక బరువును తగ్గించుకోవచ్చు. కొర్రలను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు. ఈ వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కాలం వాడైన కత్తి, విలువైన వజ్రం. వాడేవాడిని బట్టి ఫలితం ఉండును. జీవితం నిజమైన అనుభవం, సత్యమైన అనుభూతి విశ్వసించేవాడిని బట్టి ఉండును. సోమరి తన వ్యవహారంలో తప్ప ప్రతి ఒక్కరి వ్యవహారంలో బిజీగా ఉంటాడు. ఋషి తన కష్టములో కాకుండా లోక కష్టంలో చింతనతో ఉంటాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.